హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా, ఒక్క గుడ్ న్యూస్తో మీ ముందుకొచ్చేశాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో దక్షిణ భాగానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయమే. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన, పటిష్టమైన అభివృద్ధి ప్రాజెక్ట్. ఇక్కడ దొరికిన తాజా అప్డేట్ నిజంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కొత్త దిక్సూచి లాంటిది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం జూన్ 23లో జరిగింది. ఇందులో చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భాగం కోసం ప్రతిపాదించిన అలైన్మెంట్కు అధికారిక ఆమోదం లభించింది. ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణ భాగానికి ఆమోదం రావడంతో మొత్తం 350 కిలోమీటర్ల రింగ్ రోడ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా స్పష్టత వచ్చింది. ఈ మార్గం అనేక గ్రామాలు, మండలాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. చౌటుప్పల్ అంటే నల్గొండ జిల్లా నుంచి మొదలై సంగారెడ్డి వరకు ప్రయాణించేందుకు ఈ రోడ్డు ద్వారా వీలవుతుంది. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పుష్కలంగా నిలవనుంది. ప్రస్తుత దశలో ప్రభుత్వం భూసేకరణ, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రయారీ, నిధుల సమీకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది. ఒకసారి ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే, హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. నగరానికి వచ్చే భారీ వాహనాలు సిటీ లోపలికి రాకుండా బయట నుంచే వెళ్ళిపోతాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ప్రయాణ సమయం మించిపోకుండా సమర్థంగా ఉంటుంది. రహదారి వెంట పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. నగరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార అభివృద్ధికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం రోడ్డు ప్రాజెక్ట్ కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధికి రూట్ మ్యాప్ లాంటిదని చెప్పాలి. ట్రాన్స్పోర్ట్, వ్యాపారం, వాస్తవిక అభివృద్ధికి ఇదొక భారీ మైలురాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా హైవే వేగంతో దూసుకుపోతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యూఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.